ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్ అన్నీ అన్నీ చేసేసిన ఒక లెజెండరీ పర్సన్ అండి. సో ఎవరో కాదు, పోసాని కృష్ణమురళి గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుంది, బాగున్నా. అప్పుడు ఇప్పుడు అలాగే ఉంటా. సార్ ఎన్ని వర్డ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్ అలా ఉండిపోతుందేమో. రాజా అనేది మీకే అది వర్డ్ అలా ఫిక్స్ అయిపోయిందంటారా? అంటే అదేరా మన సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. మా టీవీలో ప్రోగ్రామ్ ఉంది, చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్. లవ్ యూ రాజా అంది చిన్నపిల్ల. ఇక పిల్లలందరూ లవ్ యూ రాజానే. 3వ రోజు 4వ రోజుకి స్టేట్ మొత్తం తెలుసు. కానీ కొన్ని యూనిక్ అనేది మీకే ఉండిపోతుంది సార్. అదొక్కటను. దీని మీద ఎన్ని మీమ్స్ ఎన్ని చేశారంటే సార్, అవును. మీరు మారిపోయారు సార్. అవును. మీరు మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ కాంబినేషన్ అది అసలుకి. ఈ రామ్ చరణ్ తేజ ఏంటిరా నరాలు తెగిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఒకప్పుడు మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే అని చెప్పి మేము వింటుంటాం. అన్నీ నేను చెప్పలేను, చెప్పను. అంటే వాళ్ళకి సార్ చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి, అది సీను ఎప్పటి నుంచో అది షూ దానికి అది క్లీన్ చేసేది అది అసలుకి లేదు. పోసాని గారు అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్ చేశారు అని నేను విన్నాను. సో ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి అవకాశాలు కూడా వస్తాయి, కొన్ని రావు అని చెప్పి రేపు సినిమా అనగా కూడా ఈరోజు తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు అనేది మేము వింటుంటాం. అది నిజం అబద్ధం? ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ ఆమ్ కమ్మ. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ ఆమ్ ఇండియన్. ప్రౌడ్లీ ఐ కెన్ సే నేను ఆంధ్ర రాష్ట్ర వాడిని. కానీ సార్ ఒకప్పుడు నంది అవార్డ్స్ టైంలో ఒకప్పుడు మీరు అన్నారు అవి కమ్మ అవార్డ్స్ అని చెప్పేసి డిస్కషన్ వచ్చింది అప్పుడు అవార్డ్స్లో. సో ఎందుకని మీరు అవార్డ్స్ తీసుకునే దానిలో అప్పుడులో అట్లా అనాల్సి వచ్చింది? చాలా మందికి తెలియదు, చాలా ఉంది. నంది అవార్డు అనౌన్స్ చేశారు. ఎవరెవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, అవన్నీ చూసుకున్నాను. అది నాకు నచ్చల. ఆ టికెట్లు చెప్పి ఆ తర్వాత అక్కడ వచ్చి లారీ ఎక్కి గుంటూరు మా ఇంట్లో వెళ్ళేవాడు. అంటే నిన్న ఒక 100 కోట్ల వరకు పోసాన్ గారి ప్రాపర్టీస్ ఏదైనా ఉంటాయి. 100 పైనే ఉంటాయి.